హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో సింపుల్గా టేస్టీగా వచ్చేలా చూపిస్తాను. ఇది బ్యాచిలర్స్ అయినా సరే చాలా సింపుల్గా చేసి పెట్టేసుకోవచ్చు. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే ఒక అరగంట సేపు, ఇది 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చికెన్ చూసారా ఎంత స్మూత్గా ఉడికిందో. చికెన్ని ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి, అలా అయితే మనకు స్మూత్గా ఉంటుంది. చికెన్ తొందరగా ఉడుకుతుంది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ఒక నిమ్మ చెక్క, ఇవన్నీ కలుపుకుని కొంచెం పెరుగు కూడా వేసి బాగా ముక్కలకు పట్టించాక దీనికి ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు మందపాటి గిన్నెలో ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటాలు, తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. ఆ తర్వాత కొంచెం కాజు వేసుకుని, ఈ కాజు వల్ల పులావ్ చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ఇంకొకసారి మగ్గిన తర్వాత చికెన్ వాటర్ అంతా ఇంకిపోయింది చూసారా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు 4 చిరుకులుగా కట్ చేసి వేసుకుంటే పులావ్ ఉడికిన తర్వాత మనం రైస్ పెట్టుకునేటప్పుడు తింటే చాలా బాగుంటాయండి. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఈ చికెన్ అంతా డ్రై అయింది కదా, ఇప్పుడు రైస్ వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేస్తే ఈ రైస్ బాగుంటుందండి. చికెన్తో పాటుని ఆ మసాలా అంతా పట్టి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి. ఎంత ఫ్రై అయితే ఈ రైస్ అంత బాగుంటుంది పులావు. ఇప్పుడు నార్మల్ వాటర్ గ్లాస్కి 2 గ్లాసులు పోసేసుకోవాలి. ఈ టైంలో కుక్కర్ కావాలి మూత పెట్టేసుకుంటే కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు, లేకపోతే విడిగా అయినా సరే వండుకోవచ్చు. కొంచెం కసూరి మేతి వేసి, నేను కుక్కర్ మూత అయితే పెడతలేదండి, విడిగానే ఉడికిస్తున్నాను. మధ్యలో ఒకసారి సగం ఉడికిన తర్వాత సాల్ట్ చూసుకుని అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే ఇప్పుడే చేసేసుకోవాలి. ఇప్పుడైతే నాకు సాల్ట్ సరిపోయింది. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని, కసూరి మేతి వేసుకుని మూత పెట్టి మగ్గిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.